సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. దాంతో హైదరాబాద్ నుంచి టోల్ ప్లాజాల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని పంతంగి, కోర్లపాడు టోల్ ప్లాజాల వద్ద ఇంకా వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలను అదుపు చేయడానికి అధికారులు అదనపు సిబ్బందిని నియమించారు. టోల్ వసూలు చేయడానికి యాజమాన్యం సైతం అదనపు సిబ్బందిని నియమించింది. ఒక పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇప్పటివరకు 1,43,000 వాహనాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, రైట్ యామిని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే టోల్ ప్లాజాల వద్ద రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. టోల్ ప్లాజాలలో మొత్తం 16 బూతులు ఉండగా విజయవాడ వైపు 11 గేట్లను తెరిచి టోల్ ప్లాజా అధికారులు ఉంచారు. గత 2 రోజులుగా అయితే సుమారుగా 1,43,000 వాహనాలు వెళ్లినట్లు అక్కడ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తూప్రాన్పేట నుండి పంతంగి టోల్ ప్లాజా వద్ద వరకు అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న నైట్ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో యూటర్న్ లో అయితే పట్టణ కేంద్రంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద అయితే అదనపు సిబ్బంది 100 మందిని అయితే 100 మందిని ఉంచారని చెప్పేసి టోల్ సిబ్బంది చెప్తున్నారు. అయితే మొత్తంగా 165 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా 250 మంది పోలీసులను అయితే అక్కడ డ్యూటీకి ఉంచారని చెప్తున్నారు. మొత్తం 400 మంది పోలీసులు జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటున్నామని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రిస్తూ వాహనాలని మళ్లించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నారు. ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున టోల్ దాటుతున్నట్టు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చౌటుపల్ టోల్ ప్లాజా కావచ్చు, కొర్లపాడు టోల్ ప్లాజా, తిప్పర్తి మండలం మాడులపల్లి టోల్ ప్లాజాల వద్ద గత 3 రోజులుగా అయితే తెలంగాణలో సెలవు దినాలు ప్రకటించిన నాటి నుండి ఒక రోజు ముందు నుండే హైదరాబాద్ నుండి పల్లెబాట పట్టారని చెప్పుకోవచ్చు పట్టణ వాసులు. మొత్తం ఈ 3 టోల్ ప్లాజాల వద్ద భారీగా అయితే వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 3 రోజుల నుండి హైదరాబాద్ వదిలి తమ పండగ చేసుకోవడానికి విలేజ్ కి వెళ్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా వేలాది కార్లు అయితే ఒకసారిగా టోల్ ప్లాజాల వద్దకు చేరుకోవడంతో ఎప్పటికప్పుడు ఫాస్టాగ్ల ద్వారా టోల్ వాహనాల్ని మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ ఫాస్టిక్లు కూడా అదనంగా ఫాస్టిక్లు కూడా పెట్టి వాహనాలు ఎప్పుడు కూడా టోల్ ప్లాజాలో ఉండేలా చూడకుండా ఎప్పటికప్పుడు టోల్ దాటేలా ప్రయత్నం చేశారు టోల్ సిబ్బంది. అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ నిన్న నైట్ సుమారుగా 3 గంటల ప్రాంతంలో సిస్టమ్స్ మొరాయించి ఒక 1 అవర్ మొరాయించడంతో టోల్ ప్లాజా సిబ్బంది చేసేదేం లేక టోల్ అమాంతం లేపారని చెప్పుకోవచ్చు. వాహనాలన్నీ టోల్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా 2 రోజులుగా కొనసాగుతున్న ట్రాఫిక్ ఏదైతుందో స్టిల్ ఇప్పటికీ అదే అలానే కొనసాగుతుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్తూ మొదటి రోజు సుమారుగా 1,20,000 కొర్లపాడు, పంతంగి, చిల్లకల్లు ఈ 3 టోల్ ప్లాజాలు 1,20,000 వాహనాలు దాటాయని చెప్పేసి టోల్ సిబ్బంది అంచనా వేశారు. నిన్న మాత్రం దాదాపుగా 1,92,000 వెహికల్ ఈ 3 టోల్ ప్లాజాలు దాటాయని చెప్తున్నారు. ఒక కొర్లపాడు టోల్ ప్లాజా ఒక్కటి మాత్రం నిన్న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 52,000 వాహనాలు అయితే కొర్లపాడు టోల్ ప్లాజా దాటిందని చెప్పేసి కొర్లపాడు టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా ఎలాంటి ఘటనలు జరగకుండా నకరికల్ నియోజకవర్గంలో సుమారుగా 9 డేంజర్ జోన్స్ ఉంటాయి. 9 డేంజర్ జోన్స్ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అదనపు సిబ్బందిని కేటాయించారు. అక్కడ ఒకవేళ ఎలాంటి ప్రమాదాలు జరిగినా వెంటనే క్లియర్ చేయడం కోసం అక్కడ క్రెయిన్స్ ని కానీ, జేసీబీ కానీ, అంబులెన్స్ కానీ అన్ని ఏర్పాటు చేశామని నిన్న పోలీసు సిబ్బంది చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రాచకొండ సిపి కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.